జగన్కు ఈడీ ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. మార్చి 28న విచారణకు రావాలని ఆదేశించింది. ఈడీ రెండో అభియోగ పత్రాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈడీ అరబిందో హెటిరో పెట్టుబడులపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. జగన్ సహా 19 మందికి ఈడీ న్యాయస్థానం సమన్లు పంపింది. విజయసాయిరెడ్డి, ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య, అరబిందో చైర్మన్ రాంప్రసాద్ రెడ్డి, ఎండీ నిత్యానందరెడ్డికి సమన్లు పంపింది. నిత్యానందరెడ్డి భార్య రాజేశ్వరి, సోదరుడు ప్రసాద్ రెడ్డి, హెటిరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, ట్రైడెంట్ మాజీ ఎండీ శరత్ చంద్రారెడ్డి, ఏపీఐఏసీ విశ్రాంత జీఎం వైవీఎల్ ప్రసాద్, అరబిందో మాజీ సీఎస్ చంద్రమౌళికి కూడా సమన్లు పంపింది. జగన్కు ఈడీ ప్రత్యేక న్యాయస్థానం సమన్లు అందించడంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరాచార్యని అడిగి తెలుసుకుందాం. చారి, చెప్పండి, జగన్కు ఈడీ సమన్లు అందించింది కదా, ఈ కేసు పూర్వపరాలేంటి? కిషోర్, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసులను ఈడీ గత కొన్ని సంవత్సరాలుగా విచారణ జరుపుతూ వస్తుంది. ఆ క్రమంలో రెండవ ఛార్జ్షీట్, అంటే సిబిఐ దాఖలు చేసిన రెండవ ఛార్జ్షీట్ ఆధారంగా ఈడీ దీనికి సంబంధించిన గత నెలలో ఈడీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ప్రధానంగా జగతి పబ్లికేషన్స్, జనని ఇన్ఫ్రా అంటే సాక్షి పత్రికకు సంబంధించిన ఈ రెండు సంస్థల్లో ఇటు అరబిందో, హెటిరో రెండు సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టాయి. వీరి అరబిందో సంస్థ 10 కోట్ల రూపాయలు, అదేవిధంగా హెటిరో సంస్థ 19.5 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాయి. అయితే ఈ రెండు కూడా పెట్టుబడులు కాదు, కేవలం జగన్ కు ఆ రెండు సంస్థల యజమానులు ఇచ్చిన లంచాలు మాత్రమేనని గతంలో సిబిఐ తేల్చింది. దానికి సంబంధించిన అభియోగ పత్రం ఆధారంగా ఈడీ విచారణ జరిపింది. అయితే ఆ 29.5 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, చివరికి ఎక్కడ ఉన్నాయి అనే విషయం, ఆ నిధుల ప్రవాహం ఎంతవరకు జరిగిందన్న విషయం పైన ఈడీ విచారణ జరిపింది. అయితే అవన్నీ కూడా మనీ లాండరింగ్ కు పాల్పడి నిందితులందరూ కలిసి మనీ లాండరింగ్ పాల్పడినట్టు, మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద వీరు నేరానికి పాల్పడ్డట్టుగా ఈడీ విచారణలో తేలింది. ఇప్పటికే అరబిందో, హెటిరోకు సంబంధించిన సుమారు 50 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసింది. వాటి ఆధారంగా ఈ గత నెలలో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. దాని ఆధారంగా ఈ రోజు ఆ ప్రత్యేక న్యాయస్థానం వీరందరికీ, జగన్మోహన్ రెడ్డికి, విజయసాయి రెడ్డి, బీపీ ఆచార్య, అరబిందో చైర్మన్ రాంప్రసాద్ రెడ్డి, ఎండీ నిత్యానందరెడ్డి, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ శరత్ చంద్రారెడ్డి, హెటిరో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సహా మొత్తం 19 మందికి కూడా ఆ సమన్లు జారీ చేసింది. మార్చి 28న వీరందరూ కూడా విచారణకు రావాల్సిందిగా పేర్కొనడం జరిగింది. అంటే ఆ రోజు ఈడీ పేర్కొన్న అభియోగాలపైన విచారణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈడీ అభియోగాలు నిజమా లేక నిందితులు చెప్తున్న వాస్తవాలా అనే విషయాన్ని కోర్టు విచారణలో తేలాల్సి ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని కోర్టు విచారణ ప్రక్రియ ప్రారంభించే ముందు వారి వాదనలు, నిందితుల వాదనలు కూడా వినాలి. కాబట్టి వారందరినీ కూడా సమన్లు జారీ చేసి విచారణకు రావాల్సిందిగా ఈడీ ప్రత్యేక కోర్టు పేర్కొంది. కిషోర్, ధన్యవాదాలు నాగేశ్వరాచార్య.